లొకేషన్. ఓకే, ఇండియాలో మనము right. Okay, so 8 degrees 4 minutes north and 37 degrees, isn't it? So I'll give you right. తర్వాత ఇప్పుడు లాంగిట్యూడ్స్ విషయానికి వస్తే, సో లాంగిట్యూడ్స్ విషయానికి వస్తే మనము ఇవి కూడా ఉన్నాయిగా, ఇది కూడా మనకి ఇంపార్టెంటేగా, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఎంత ఉంది అనేది. సో ఈ మన గ్లోబ్ మీదకి మనం తీసుకున్నట్లయితే గ్లోబ్ లో లాంగిట్యూడ్స్ మనము డ్రా చేసుకున్నాము. ఈ లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి, ఈ లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తాము మనము? మెరీడియన్స్ అని పిలుస్తాము. మెరీడియన్స్ అంటే ఏంటి? మనకు టైమును తెలుపుతూ ఉన్నాయి. ఇవి ఏం తెలుపుతా ఉన్నాయి? మనకు టైంను తెలియజేస్తా ఉన్నాయి. ఇంతకు ఎన్ని ఉన్నాయి మనకు ఈ మెరీడియన్స్? సో మనకు మెరీడియన్స్ ఎన్ని ఉన్నాయంటే, ఇక్కడ మధ్యలో ఒక గీత గీశాను, అది 0 degrees దగ్గర గీశాను. సో 0 degrees దగ్గర ఉన్నటువంటి ఈ గీతని ఏమని పిలుస్తాము? గ్రీనిచ్ మెరీడియన్ అంటాము. గ్రీన్విచ్ మెరీడియన్. సో గ్రీనిచ్ మెరీడియన్ 0 degrees దగ్గర, రైట్. అయితే ఇక్కడ నుంచి ఇంతవరకు ఎన్నున్నాయి, ఇక్కడ నుంచి ఇంతవరకు ఎన్నున్నాయి, అర్థమవుతుందా? సో ఇది గ్లోబ్ కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degrees ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degrees ఉన్నాయి. సో ఇప్పుడు ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయి? ఇది కూడా గతంలో ఒక సందర్భంలో ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది మనకు. హౌ మెనీ longitudes are there in this globe? సో దీనికి మనం క్వశ్చన్ కి ఆన్సర్ ఏమని రాస్తాము? సో ఏమని రాస్తామంటే 180 + 180 360 అని రాస్తాము. సో ఆన్సర్ కనబడగానే మనం దీన్ని రౌండ్ ఆఫ్ చేసినాం అనుకో, అప్పుడు దీన్ని కరెక్ట్ అని అంటాము. ఒకవేళ ఇక్కడ అతి తెలివి చూపించినాం అనుకో, సార్ అదేంటి సార్ 180 + 180 అలాగే 0 ఉందిగా, దీన్ని కూడా కౌంట్ చేస్తే అప్పుడు 361 అవుతుందిగా అని అంటారేమో. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. గ్లోబ్ ఎలా ఉంది? ఏమన్నా ఫ్లాట్ గా ఉందా? లేదుగా. సో ఎలా ఉంది? ఇలా వచ్చి రౌండ్ గా ఉంది, అర్థమవుతుందా? సో ఇట్లా రౌండ్ గా ఉంది. సో ఈ ముందర పాయింట్ ఏదైతే ఉందో ఇది 0 పాయింట్ అయితే, ఈ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము? ఇక్కడ ఉన్నటువంటిది 360 degrees. సో ఇక్కడ 180 degrees, ఇక్కడ 180 degrees, ఈ రెండు లైన్లు కలుసుకున్నాయి కదా. సో కలుసుకున్న తర్వాత ఆ రెండు పాయింట్స్ ఒకటే పాయింట్ గా మారింది. సో ఇది ఈస్ట్ సైడ్, ఇది వెస్ట్ సైడ్, అర్థమవుతుందా? సో ఇవి మనకు ఏం తెలియజేస్తా ఉన్నాయి? టైం ని తెలియజేస్తా ఉన్నాయి. సో ఇక్కడ 180 degrees లైన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ టైం లైన్ అంటారు. ఏమంటారు? ఇంటర్నేషనల్ టైం లైన్ అంటారు. ఓకే, రైట్. సో కొన్ని ఎగ్జామ్స్ లలో మనకు ఈ గ్రీనిష్ మెరీడియన్ లైన్ ఏదైతే ఉందో ఇది ఏ దేశం మీదుగా మనకు ప్రయాణం అవుతా ఉంది అని అంటారు. సో గ్రీనిష్ అనేది ఎక్కడుంది? అది లండన్ లో ఉంది. ఎక్కడుంది? అది లండన్ లో ఉంది. సో లండన్ ఎక్కడుంది? ఏ కంట్రీలో ఉంది? ఇంగ్లాండ్ లో ఉంది. అది మీరు గమనించాలి, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇది మీరు చెయ్యాలి. అయితే దీని ద్వారా మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా? మనము దేన్నైనా కన్సిడర్ చేస్తున్నామా? ఎస్, వీఆర్ కన్సిడరింగ్. ఏం కన్సిడర్ చేస్తున్నాము? సో ఉదాహరణకి నేను వీటినన్నింటినీ ఇలాగే స్ట్రైట్ గా గీస్తున్నాను కంఫర్ట్ కోసము, రైట్. సో ఇలాగున ఇలా చూడండి, ఇవి మనకున్నటువంటి లాంగిట్యూడ్స్. ఓకే, 0 degrees, 0 degrees లైన్ ఇది నార్త్ పోల్, ఇది
సౌత్ పోల్. సో మాక్సిమం డిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఈక్వేటర్ దగ్గర వీటి మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంది. వెరాజ్ నార్త్ పోల్ దగ్గర కలిసిపోయినాయి, సౌత్ పోల్ దగ్గర కలిసిపోయాయి. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ మధ్యలో లైన్ ఏదైతే ఉందో 0 degrees, ఓకే. సో గ్రీనిష్ మెరిడియన్ టైం, దాన్ని మనం ఏం తీసుకుందాము? ఇది 0 degrees గ్రీనిష్ మెరిడియన్ టైం లాగా తీసుకుందాము. ఓకే, ఇది గ్రీనిష్ మెరిడియన్ టైము. నెక్స్ట్ తర్వాత ఇంకా ఇటువైపు ఉన్నటువంటి ఏమంటాము? ఈస్ట్ సైడ్ అంటాము. ఇటువైపు ఉన్నటువంటిని మనం ఏమంటాము? వెస్ట్ సైడ్ అంటాము కదా. సో 180 degrees ఇక్కడ 180 degrees. దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే టైం తెలుసుకుంటున్నాము. ఉదాహరణకి మనము క్రికెట్ మ్యాచ్ చూడాలి అనుకో, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అనేది మనకు విషయము తెలియదు. అదే మన భారతదేశంలో ఒకవేళ ఆడుతా ఉంటే ఆ పొద్దున సుమారు 9, 9:30 లేదంటే 10 గంటలకు మొదలవుతుంది అని అనుకుంటాము. ఆ టైంలో మనం టీవీ పెట్టేస్తాము. ఇప్పుడు అదే క్రికెట్ మ్యాచ్ ఉదాహరణకి ఏ ఆఫ్రికాలోనో, సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే ఏ ఆస్ట్రేలియాలోనో జరుగుతోంది అనుకుందాము. ఒకవేళ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. జరుగుతుంటే మనము ఆ 9, 9:30 ఆ టైంలో మనం కానీ పొద్దున్నే 9, 9:30కి మనం టీవీ కానీ పెట్టామనుకో క్రికెట్ మ్యాచ్ చూడడానికి, అబ్బో భలే ఉంటది చూడాలి, క్రికెట్ మ్యాచ్ అద్భుతంగా ఉంటది, అభిషేక్ శర్మ సిక్స్లు కొడతా ఉన్నాడు, చూద్దాం ఉండు అని అనుకున్నాం అనుకో. ఏమైపోయింది? పొద్దున్న 9, 9:30కి నువ్వు టీవీ పెట్టినావనుకో, ఆ పాటికి మన ఇండియా బ్యాటింగ్ అయిపోయింటది. అరే ఇంత పొద్దున్నే మన ఇండియా బ్యాటింగ్ అయిపోయిందా? ఎస్, అయిపోయింది. ఎందుకు? ఆస్ట్రేలియా ఎటువైపు ఉంది? ఈస్ట్ సైడ్ ఉంది. సో ఆస్ట్రేలియాలో మనకంటే ముందు సూర్యుడు ఉదయించాడు, మనకంటే ముందు తెల్లారింది. ఓకే, అర్థమవుతుందా? ఆస్ట్రేలియాలో మనకంటే ముందే తెల్లారింది, అక్కడ మనకంటే ముందు సూర్యుడు వచ్చాడు. ఎన్ని గంటల ముందు? 2 గంటలా, 3 గంటలా, 4 గంటలా, 5 గంటలా? అది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద టైమ్ గ్యాప్ బిట్వీన్ లాంగిట్యూడ్స్, టైమ్ గ్యాప్ బిట్వీన్ 2 longitudes ఎంత? 4 నిమిషాలు. ఇప్పుడు ఉదాహరణకి టైం గ్యాప్ ఏవైనా ఒక 2 దేశాల మధ్య టైం గ్యాప్ 30 ఉందనుకో, 30 degrees ఉందనుకో, అప్పుడు ఎంత? 30 × 4 ఎంత అవుతుంది? 120. 120 నిమిషాలు అంటే ఎన్ని గంటలు? 2 hours, అంతే కదా. సో 2 hours టైం గ్యాప్. అదే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 60 degrees ఉందనుకో టైం గ్యాప్, 60 × 4, 6 4 are 24 by 60. సో ఎంత అవుతుంది? 6 1 6 4 అంటే 4 hours టైం గ్యాప్. ఆ రకంగా మనకు ఆస్ట్రేలియాకి ఎంత టైం గ్యాప్ ఉంది? ఒక ప్రాంతంలో 4 hours ఉంది, ఒక ప్రాంతంలో 5 hours ఉంది. సో ఆ రకంగా ఆస్ట్రేలియా కూడా పెద్ద కంట్రీ కదా, ఇట్ ఈస్ ఏ కాంటినెంట్, పెద్ద ఓకే. సో అది స్మాలెస్ట్ కాంటినెంట్ కావచ్చు, బట్ బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్, రైట్. ఆ రకంగా మనకు అదే ఇప్పుడు ఉదాహరణకి మనకు క్రికెట్ మ్యాచ్ ఇది మన ఇండియా ఇక్కడ ఉంది. సో ఇండియా మీదుగా పోతున్నటువంటి లైన్ ఏది? 82.5 degrees ఈస్ట్ లైన్ పోతా ఉంది. సో ఉదాహరణకి ఇంగ్లాండ్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉంది లండన్ లో. ఓకే, సో ఇంగ్లాండ్ కి మనకు టైం గ్యాప్ ఎంత ఉంది? 5:30 గంట. ఓకే, 5:30 గంట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎవరు ముందు ఉన్నారు? మనం ముందున్నామా, ఇంగ్లాండ్ వాళ్ళు ముందున్నారా? మనమే ముందు ఉన్నాం, ఎందుకంటే మనమే ఈస్ట్ సైడ్ ఉన్నాం కదా. సో సూర్యుడు ఇక్కడ ఉదయించినటువంటి సూర్యుడు ఏమైతా ఉన్నాడు? ఇక్కడ నుంచి ఇట్లా వరుసగా ట్రావెల్ అవుతా ఉన్నాడు. అంటే ఫస్ట్ న్యూజిలాండ్ వాళ్ళు ఏం చేసుకుంటారు? హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా జపాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత చైనా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత
ఇండియా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియా వాళ్ళ తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇంగ్లాండ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంగ్లాండ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇటువైపు వస్తే అమెరికన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఇట్లా ట్రావెల్ అవుతా ఉంటది. అవునా కదా? ఈ రకంగా సో మనకు ఈ లాంగిట్యూడ్స్ మనకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఇవి దేనికి హెల్ప్ అవుతున్నాయి? మెరిడియన్స్, టైం తెలుసుకోవడం కోసము. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఈస్ట్ వైపు వెళ్తే, ఇక్కడ నుంచి వెస్ట్ వైపు వెళ్తే మనము రోజును గెయిన్ అవుతామా లేకపోతే రోజును మనము లూజ్ అవుతామా చూద్దాము. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం ఉన్నాం పొద్దున 6 AM, ఇక్కడ పొద్దున 6 AM. ఇప్పుడు సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇటువైపు నుంచి కదా వచ్చేది. సో ఇక్కడ మనకు పొద్దున సూర్యుడు ఉదయించాడు. ఒకవేళ మనము ఇక్కడ నుంచి ఇట్లా ట్రావెల్ అయినాం అనుకో, ఎందుకు? మళ్ళీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనే ఉద్దేశం చేత. ఎందుకంటే మన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మనకు దొరికింది, మళ్ళీ చేద్దాం అనే ఉద్దేశం చేత ఇట్లా కానీ మనం ట్రావెల్ అయినాం అనుకో, ఏమైతుంది? మనము ఒక 3 hours ట్రావెల్ చేసినాం అనుకో, 3 hours ఆల్రెడీ ఒక ప్రాంతము 3 hours అడ్వాన్స్ లోనే ఉంటది. ఇంకొక 3 hours ట్రావెల్ చేసినాము. సో ఓవరాల్ గా 6 hours. మనం ఇంటికి పోతానే వాడు మనకి ఏం వడ్డిస్తాడు? లంచ్ వడ్డిస్తాడు. అంటే ఇక్కడ మనము రోజును కోల్పోయినామా రోజును గెయిన్ అయినామా? సో వీఆర్ లూజింగ్ ద డే. అర్థమవుతుందా? వెన్ వి ట్రావెల్ టువర్డ్స్ ఈస్ట్, వెన్ వి ట్రావెల్ టువర్డ్స్ ఈస్ట్ వీఆర్ లూజింగ్ ద డే. అర్థమవుతుందా? అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే ఇప్పుడు వీడు పొద్దున 6 o'clock కి పొద్దున్నే లేచి మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. ఇప్పుడు ఇంకొకసారి బ్రేక్ఫాస్ట్ తినాలంటే ఏం చేయాలి? హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ వెస్ట్. ఎప్పుడైతే వెస్ట్ వైపు ట్రావెల్ అవుతాడో, ఇక్కడ 6 o'clock అయిందిగా, వీడికి వస్తే మళ్ళీ వాడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో హీ విల్ గెయిన్ ద డే. ఈ రకంగా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి. సో దాన్ని బట్టి మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. రైట్. సో లొకేషన్ మనము చూసాము. నెక్స్ట్ తర్వాత ఇంకా ఏమున్నాయి మనకి ఇక్కడ? ఇది మన భారతదేశం. ఓకే, వాట్ ఆర్ ద ఎక్స్ట్రీమ్ కార్నర్స్ ఆఫ్ ఇండియా? ఏమున్నాయి మనకి ఎక్స్ట్రీమ్ కార్నర్స్? ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు కింద చూస్తే ఇక్కడ మెయిన్ ల్యాండ్ కి కేప్ కెమెరాన్, కేప్ కెమెరాన్. ఓకే, సో ఇది మన ఎక్స్ట్రీమ్ కార్నర్. అదే ఇప్పుడు మనము ఇండియాలో భాగంగా ఇంకా ఇక్కడ మనకి ఏమున్నాయి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. ఒకవేళ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనము కన్సిడర్ కానీ చేసినామంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏమని ఇస్తారంటే జనరల్ గా విచ్ ఈస్ ద సదరన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, అలాంటప్పుడు మనము ఇదే పాయింట్ ని మనం కన్సిడర్ చేయాలి. ఇది ఇందిరా పాయింట్ అంటారు. ఇందిరా పాయింట్. ఓకే, ఇందిరా పాయింట్ ఆల్మోస్ట్ 6 degrees దగ్గర ఉంటది. ఇది ఏమో 8 degrees దగ్గర ఉంటది. రైట్. సో ఇందిరా పాయింట్ ఈస్ ద సదరన్ మోస్ట్ పాయింట్. ఎక్కడుంది ఇది? గ్రేట్ నికోబార్ లో ఉంది. ఎక్కడుంది? గ్రేట్ నికోబార్ లో ఉంది సదరన్ మోస్ట్ పాయింట్. సో అండమాన్ అండ్ నికోబార్ మనం చదువుకున్నాం కదా, దీంట్లో భాగంగా గ్రేట్ నికోబార్ లో ఇందిరా పాయింట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఏంటిది? ఇందిరా కోల్. నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఏంది? ఇందిరా కోల్. సో ఇక్కడ మనకు ఈ నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఉంది. ఎక్కడుంది అది? కరకోరం రేంజెస్ లో ఉంది. సో దీని గురించి మనము తర్వాత మౌంటైన్స్ గురించి మాట్లాడేటప్పుడు క్లియర్ గా మనం మాట్లాడుకుందాము. ఓకే, నెక్స్ట్ తర్వాత వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఏంది? సర్ క్రీక్.
సో సర్ క్రీక్ వెస్టర్న్ మోస్ట్ పాయింట్ మనకి ఈ ప్రాంతంలో ఉంది. అది మీరు గుర్తు పెట్టుకోండి. దాని గురించి కూడా మనము క్లియర్ గా మనం డిస్కస్ చేసుకుందాము. అయితే చాలా మంది సర్ క్రీక్ కాదు గుర్ముహార్ అని అంటారు. గుర్ముహార్ కాదండి. మీరు క్లియర్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటి, సర్ క్రీక్ మాత్రమే. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ వచ్చి కిబీతు. ఎక్కడుంది ఇది? అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. సో కిబీతు ఈజ్ ద ఈస్టర్న్ మోస్ట్ పాయింట్. నెక్స్ట్ వెస్టర్న్ మోస్ట్ పాయింట్ వచ్చి సర్ క్రీక్. సో సర్ క్రీక్ అంటే ఏంటిది? ఒక చిన్న కాలువ. ఈ కాలువ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఉంది. సో ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ కాలువ ఉంటే ఆ కాలువలో ఒక భాగము ఇండియా వైపుకు ఉంది. సో ఈ కాలువను డివైడ్ చేస్తుంది ఇండియా పాకిస్తాన్. అర్థమవుతుందా? రైట్. ఇది మన ఎక్స్ట్రీమ్ కార్నర్స్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ ఎక్స్ట్రీమ్ కార్నర్స్ ఆఫ్ ఇండియా ఈ రకంగా ఉంది కదా. ఇక్కడ మనము ఎన్ని కిలోమీటర్లు ఉంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి కానీ మనం గమనించినట్లయితే సో ఎక్స్ట్రీమ్ వెస్ట్ కార్నర్ నుంచి ఎక్స్ట్రీమ్ ఈస్ట్ కార్నర్ కి దాదాపుగా 2933 కిలోమీటర్ల పొడవు ఉంది. అదే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ సౌత్ నుంచి నార్త్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ఎంత ఉంది? 3214 కిలోమీటర్లు. ఓకే 3214 కిలోమీటర్లు ఉంది. రైట్, బానే ఉంది ఇదంతా. అయితే మనకి ఎగ్జామ్ లో వీటి మీద కూడా క్వశ్చన్స్ గా వస్తాయి. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో మనకి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే మన భారతదేశంలో మొట్టమొదటి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు? ఈస్ట్ నుంచి వచ్చేదేగా. సో ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఇదేగా. సో ఇక్కడ మనకు మొట్టమొదట సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. అయితే చిట్ట చివరిగా అస్తమించేది ఎక్కడ? సో వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఇదేగా. సో సూర్యుడు చిట్ట చివరిగా గుజరాత్ లో ఉదయిస్తాడు. సో ఇప్పుడు ఉదయించినటువంటి సూర్యుడు, ఈ అస్తమించినటువంటి సూర్యుడు ఏదైతే ఉన్నాడో వాటికి ఇక్కడ ఉదయించాడు. ఆ తర్వాత చివరిగా ఈడ ఉదయించాడుగా. సో ఈ సన్ రైజ్ ఇక్కడ అండమాన్ వాట్ ఇస్ దిస్? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటువైపు వచ్చేపాటికి ఇదేంటి ఈ పాయింట్? గుజరాత్. సో సన్ రైజ్ గ్యాప్ ఎంత? టైం గ్యాప్ ఎంత? సో ఇట్ ఈస్ 2 hours. సో 2 hours టైం గ్యాప్ ఎందుకుంది 2 hours? బికాస్ ఆల్మోస్ట్ దీనికి మధ్యలో మనకు లాంగిట్యూడినల్ గ్యాప్ ఎంత ఉంది? దాదాపుగా 30 degrees గ్యాప్ ఉంది. సో ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ 68 degrees, అలాగే ఇక్కడ మనకు 97 degrees ఉంది. 97 degrees 25 minutes ఈస్ట్. అలాగే ఇక్కడ 68 degrees మనకు. ఓకే రైట్. సో దీనికి 30 అని మనము రౌండ్ ఫిగర్ పెట్టుకున్నాము. జనరల్ గా 29 degrees మనకు టైం గ్యాప్ ఉంది. సో 29 అంటే 2 hours. 2 hours లో ఒక 4 నిమిషాలుగా తీసేసామనుకో ఎంత అవుతుంది? అప్పుడు 1 hour 56 minutes మనకు టైం గ్యాప్ ఉంటుంది. రైట్. సో చూడండి, ఇది మన ఎక్స్ట్రీమ్ లాంగిట్యూడినల్ అండ్ లాటిట్యూడినల్ డిఫరెన్సెస్. ఇది మన భారతదేశం యొక్క లొకేషన్. సైజు చదువుకున్నావా? ఇప్పుడు మనము సైజు చదువుకోవాలి. సో సైజ్ అంటే ఇప్పుడు మన ఇండియా సో 32 lakh square kilometers మన భారతదేశం యొక్క ఈ ఏరియా. ఎన్నో పొజిషన్ లో ఉంది? ఇది 7th పొజిషన్ లో ఉంది. 7th పొజిషన్ లో ఉంటే మరి ఫస్ట్ పొజిషన్ లో ఎవరు ఉన్నారు? ఫస్ట్ పొజిషన్ లో మనకు రష్యా ఉంది. సో రష్యా తీసుకుంటే మనకు ఎంత ఉంది? దాదాపుగా 170 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్. సో రష్యా తర్వాత ఎవరెవరు ఉన్నాడు? కెనడా ఉంది,
చైనా ఉంది, యుఎస్ఏ ఉంది, అర్థమవుతుందా? సో కెనడా ఉంది, చైనా ఉంది, యుఎస్ఏ ఉన్నారు. ఆ తర్వాత మనకి ఎవరున్నారు? బ్రెజిల్, ఆస్ట్రేలియా. బ్రెజిల్, ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా. అర్థమవుతుందా? సో ఇండియా పొజిషన్ ఎంత ఉంది? ఇండియా పొజిషన్ 7. అర్థమవుతుందా? ఇది మన భారతదేశం యొక్క సైజ్. ఆ తర్వాత ఇండియా యొక్క బార్డర్స్ మనము తర్వాత నెక్స్ట్ సెషన్ లో మనం చూద్దామమ్మా.